హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఇది సెకండ్ లాగ్ అనమాట. దివాళీ ముందు రోజు అనేది ఇంకా సాటర్డే అనమాట. ఇంకా సాటర్డే మీకు తెలుసా లేదా అంటే ఆ రోజు దివాళీ ముందు రోజు అనమాట. ఎవరైనా సరే చీపురు కొనాలంట. చీపురు కొంటే చాలా మంచిదంట. అది మన సౌత్ సైడ్ అంతగా తెలియదు కానీ నార్త్ సైడ్ టోటల్గా అందరూ కొంటారనమాట. ఇందులో వీడియోలు చూడండి, మ్యాక్సిమం ప్రతి ఒక్కరి చేతిలో చీపురు ఉంటుంది అనమాట, జాడు. అది నేను అంతకుముందు నాకు తెలియదు అనమాట. నేను మ్యాక్సిమం 3 years నుంచి కొంటున్నాను అనమాట. దివాళీకి ప్రతి దివాళీకి ఫస్ట్ రోజు కానీ ముందు రోజు 2 days ముందు రోజు కానీ ఉంటుంది అనమాట. ఆ రోజు కొనాలని ఇంకా నేను ఆ రోజు అనేది చూడండి ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉంటుంది చీపురు. ఇంకా చీపుర్లు అక్కడ ఎలా ఉన్నాయంటే ఎంత దొంతుందో మొత్తం అయిపోద్ది అనమాట. నేను ఆ రోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాను, అందరూ ప్రతి ఒక్కరి చేతిలో చీపురు కొనుక్కొని వెళ్తారంట. అంటే ఏంటంటే చీపురు కొంటాట లక్ష్మీదేవి అంటే ఇంటికి వస్తుందని ఇదంట. మళ్ళీ ఆ రోజు ఏదైనా కొత్త వస్తువు కొనవచ్చు, బంగారం కొనవచ్చు, ఏదైనా కొనవచ్చు. బట్ చీపురు మాత్రం మెయిన్గా కొనాలంట, అదే మంచిదంట. ఇంకా నేను కూడా అది నాకు ఒక దీది అస్సాంలో ఉండేది, చాలా క్లోజ్ అనమాట ఆ దీది. ఆ అక్క నాకు అప్పటి నుంచి నేను కొంటూ ఉంటాను అనమాట. అస్సాంలో 3 years కూడా కొన్నాను. లాస్ట్ ఇయర్ ఇంటికాడ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా చీపురు కానీ ఇంకా బయటకు వెళ్ళాము. కానీ పంజాబ్లో ఏంటంటే అస్సాంలో నేను ఇలా చూసేదాన్ని కాదు. ఇప్పుడు పంజాబ్లో మేము సివిల్లో ఉంటాం కదా, అంత చాలా బాగుందన్నమాట. బయట ఇంక ఏ ఫెస్టివల్ వచ్చినా ఇక్కడ ఈ మెయిన్ మార్కెట్లోన ఒక పెద్ద మేళాలా చేస్తారనమాట. అన్ని ఐటమ్స్ కూడా. మా బాబు అయితే నేను అసలు 2-3 days నుంచి బయటకు తీసుకురావట్లేదు, ఎందుకంటే మంచు పడుతుందని. ఇప్పుడు ఇంక ఈరోజు ఎలాగో నేను సామాన్లు కొనాలని ఇంకా బయలుదేరి వెళ్ళామన్నమాట. మా బాబు చూడండి, వాడు ఎక్స్ప్రెషన్స్ అంటే చూస్తూ ఉన్నాడు. వాడికి అంత విందుగా ఉంది అనమాట వాడికి. ఇంకా మన సైడ్ అంటే అంతగా ఏమి ఉండదు. దివాళీ అంటే నార్మల్గా ఇంట్లోనూ ఆ దీపాలు ఆ రోజు దివాళీ రోజే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2-3 days నుంచి అలా మేళా టైప్ చూసారా జనాలు, ప్రతి ఒక్కరి చేతుల్లో చీపురు పక్కాగా ఉంటుంది అనమాట. ఇంకా నేను కూడా నాకు ఒక దేవుడు ఫోటో పోయింది, లక్ష్మీదేవిది. అది కొంచెం డ్యామేజ్ అయిపోయిందని ఒక ఫోటో చీపురు మెయిన్. ఇంకా దివాళీ ముందు రోజు అనేది మా యూనిట్లో కొంచెం రంగోలీ కాంపిటీషన్ ఉంది, అందులో పేరు ఇచ్చానని మెయిన్ కలర్స్ కోసం వెళ్ళాను అనమాట. కలర్స్ కూడా తీసుకున్నాను. ఒక 150 అయ్యాయి. అంటే అక్కడ ఉన్నాయి చూడండి, ఆ బాటిల్ 10 rupees అంటే ఈచ్. ఇంకా అలా నాకు ఏ కలర్స్ కావాలో అవి తీసుకున్నాను అనమాట. చూడాలి, కాంపిటీషన్కి వెళ్తున్నాను కానీ గిఫ్ట్ వస్తుందో రాదో తెలియదు. బట్ ట్రై చేయాలని పంచి చేస్తున్నాను అంట. ఇంకా మా పాపకు కూడా దానికి కూడా ఒక కాంపిటీషన్ ఉందన్నమాట. దానికి కూడా దియా కాంపిటీషన్ అంటే ప్రమిది ఉంటుంది కదా, ఆ ప్రమిదికి డెకరేషన్ చేస్తారనమాట పిల్లలకి. అది అందులో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి కూడా 2 prizes, ఇంకా మా రంగోలీలో 2 prizes ఉన్నాయి. చూడాలి నాకు వస్తుందో లేదో. ఇంక షాపింగ్ అనేది ఉన్నదన్నమాట. ఇంక వాయిస్ ఓవర్ రేట్ ఇస్తాం చెప్పండి. ఇంకెలా ఉంటుంది షాపింగ్. ఇంకా అలాగ వెళ్ళంగానే మా బాబుతో మాత్రం ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది. మా ఆయన కోపం అయిపోతాడు, వీడియోలు చెయ్యు అంటాడు. బట్ నాకు వీడియోలు చేసినప్పుడు షూట్ చేసినప్పుడు సహకరించరు అనమాట. మా బాబాయ్ తాడు అసలే ఏడుస్తూనే ఉంటాడు తెలుసు. వాడితోనే ఎక్కడికి వెళ్తే ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది. ఇంకా నేను ఆ సామాన్లు తీసుకొని ఇంక స్టీల్ కూడా చూశాను. అంతలో చూద్దామంటే మా ఆయనకి ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోలే బెలా అంటే ఇంకెందుకని నేను వదిలేసాను అనమాట. వదిలేసి ఇంకా వచ్చేసాను ఇంటికి. నేను నైట్కి వస్తానులే, నైట్కి వెళ్దామా అంటే 8:30. అప్పుడు మేము 5:30కి ఇలా చీకటి అయిపోతుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం చీకటి అయిపోతుంది అనమాట. ఇంకా 5:30 తర్వాత మా ఆయన 6 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మీరు పదండి, నేను తర్వాత నైట్కి వద్దామంటే ఇంకా నేను సగమే కొన్నాను సామాన్లు, మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా మా పాప పెయింటింగ్స్ ఏం కొనలేదు. ఇంకా అక్కడ కూడా వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా నైట్ ఇంకా 8:30-9కి వెళ్ళామన్నమాట మళ్ళీ బయటికి. మళ్ళీ ఇంటికి వచ్చేసి నేనేమంటే ఇక్కడ చూస్తున్నాను ఏం తీసుకోవాలని పెయింటింగ్స్. ఒక కలర్ అది అక్కడ దొరకలేదని ఇంక వేరే దగ్గరికి వచ్చి చూస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే మా ఆయన ఇక్కడ పద టైం అయిపోతుందంటే ఇంక నేను మిడిల్లో 2 days నుంచి చూస్తున్నాను ఇయర్ రింగ్స్ తీసుకోవాలని. బట్ ఏంటంటే నా తలకి హెయిర్ ఉందని నేను ట్రై చేయలేదనమాట. ఈరోజు ఎలాగో హెడ్ బాత్ చేశానని ఇంకా ట్రై చేసి మరీ తీసుకున్నాను అనమాట. ఎన్ని తీసుకున్నట్టు నేను ఆ నెక్స్ట్ డే ఇంకా రెడీ అన్నీ మ్యాచింగ్ చేశాను కానీ ఆ రంగోలీకి అవ్వలేదన్నమాట. ఇంటికి వచ్చాక ఇంకా ఆ రోజు విన్నాను లేదు, ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడైనా ప్రతిదీ చెప్తున్నారు కాబట్టి ఇంకా పిండి దీపం అని ఇంకా నేను కూడా అలా ఇంటి దగ్గర పిండి చేసేసి ఆటాతోనే దీపం పెట్టాను అనమాట. మన సైడ్ తెలియదు నాకు కూడా, కానీ ఇక్కడ అందరు బయటకు వెళ్ళాను కదా, అందరు కూడా బయట పెట్టారనమాట. ఇంకా అందుకని అందరు కూడా చేశారని నేను కూడా పిండి దీపం చేసి అప్పటికప్పుడు ఇంకా దీపం పెట్టాను అనమాట.
ఇంట్లో ఎలాగో ఈవినింగ్ పెట్టేసి ఇంకా పిండి దీపం బయట పెట్టాను. ఇంక ఇక్కడ చలికాలం కాబట్టి ఇంకొంచెం చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా బయటకు వెళ్ళడం అంత ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఇంట్లోనే ఇంకా మా పిల్లలతో బయటకు వెళ్ళినా కూడా నాతో వాడు ఉంచడు అనమాట. ఇంక ఇది నైట్ అనమాట. ఇంక నేను అప్పటికేమంటే మా పిల్లలకి బోన్ పెట్టేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాను అనమాట. ఇంకా మా ఆయనకి నేను వెళ్ళి తీసుకొచ్చా అంటే లేదు నువ్వు రా అంటే అప్పటికప్పుడు అదే డ్రెస్ అనమాట వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ ఏమంటే మా ఆయన సమోసా తీసుకో మురుమురి మిర్చి లైఫ్ చేద్దామని, ఇది టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ ఇదే. మేము బయట ప్రజెంట్ అయితే మేము అవుట్ లివింగ్లో ఉంటున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తప్పదు, ఒకే రూమ్లో ఉంటున్నాము, అడ్జస్ట్ అవ్వడం తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నట్టుగా బయట ఉంటున్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట నేను, ఇది నా 4th యూనిట్ క్వార్టర్స్కి వెళ్ళడం. అయినా నేను ఇంకా ఫస్ట్ టైం ఇంకా బయట ఉంటున్నాను. ఏం చేస్తాం, తప్పదు మరి. కొన్నిసార్లు తప్పదు అనమాట. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలన్నట్టుగా ఒక రూమ్ అయినా మేము కొద్దిగా అడ్జస్ట్ అయ్యి అలా ఉంటున్నాము. మ్యాక్సిమం డిసెంబర్ కల్లా మాకు క్వార్టర్ దొరికిపోద్ది. క్వార్టర్స్కి వెళ్తే లాంగ్ వీడియోలు కొద్దిగా నాకు టైం ఉంటుంది, చేద్దాం అనుకుంటాను కానీ అలానే ఉంటుంది. ఏదైనా క్వార్టర్కి వెళ్తే నాకు స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇబ్బంది అనమాట. ఇంకా నేను అప్పుడు సగం ఐటమ్స్ తీసుకోలేదని చెప్పాను కదా, ఇంకా మిగతావన్నీ కవర్ చేశాను అనమాట. ఇంకా నైట్ ఆ టైంలో ఇంక ఇంటికి వచ్చాక పిల్లలకి ఎలాగో భోజనం పెట్టాను కాబట్టి ఇంకా మేమేమంటే ఆ సమోసా అనేది చాట్లో ప్రిపేర్ చేశాను, మురుమురియలు తీసుకొని అది చేసుకొని తినేసామన్నమాట. అలా ఉంటుంది నాది. ఇంక చూడాలి రంగోలీ కాంపిటీషన్ గిఫ్ట్ వస్తుందో లేదో అది కొంచెం డౌట్గా ఉంది. వస్తుందో రాదో కానీ చెయ్యాలని ఇంట్రెస్ట్ మీద చేశాను అనమాట. చూసారు ఇక్కడ లైట్ సెట్టింగ్లో ఇలా ఉంటుంది దీపావళి. మన సైడ్ మాత్రం నార్మల్ అని నేను అనుకుంటున్నాను. మన సైడ్ నార్మల్గా చేస్తారు. ఇంత హిందీ వాళ్ళు బాగా ఇది చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.